హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మనందరం కూడా థీటా డికే గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల ఆప్షన్ బయర్కి నష్టమని, ఆప్షన్ సెల్లర్కి లాభం అని చెప్పేసి ఈరోజు థీటా డికే అంటే ఏంటి, అది ఎవ్రీడే కూడా ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది నేను గ్రాఫికల్గా చూపిస్తాను. సో ఇది చూసిన తర్వాత ఏంటంటే చాలా వాటికి క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వీక్లీ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటున్నా, అంటే వీక్లీ ఎక్స్పైరీ తీసుకుంటున్నా. సో మనకి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రవారం రోజు ఎక్స్పైరీ ఉంది అనుకున్నాం. ఓకే, ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఇది ఫ్రైడే. ఓకే, ఈరోజు మండే రోజు కాంట్రాక్ట్ అనేది ఓపెన్ అయింది, దాని మీద మనం బయింగ్ సెల్లింగ్ అనేది చేసుకుంటున్నాం. ఎక్స్పైరీ వచ్చేసరికి ఫ్రైడే రోజు అవుతుంది అనమాట. సో ఇప్పుడు నిఫ్టీ అనేది ఎగ్జాంపుల్గా ఇది నిఫ్టీ స్పాట్ అనమాట, నిఫ్టీ 50 స్పాట్ ప్రైస్ ఇప్పుడు ఎక్కడుంది, 25,000 దగ్గర ఉంది. ఊరికే ఎట్ ద మనీ ఆప్షన్ అనేది తీసుకుందాం. ఓకేనా, ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకుంటున్నా. దీంట్లో కూడా కాల్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకు కాల్ ఆప్షన్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా పుట్ ఆప్షన్ అనేది కూడా అర్థమవుతుంది. అయితే మండే రోజు ఇది అనుకుందాం ఒక 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, మండే రోజు ఆ యొక్క ప్రీమియం, సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రీమియం అనమాట, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమవుద్దంటే ఇక్కడ కొన్ని ఎజంప్షన్స్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే థీటా డికే అనేది మనకి ఎలా ఉంటుందంటే ఎవ్రీడే కూడా తగ్గుతూ 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 ఎక్స్పైరీ రోజుకి ఏమవుతుందంటే ఆ యొక్క టైం వాల్యూ ఏదైతే ఉంటుందో ఆప్షన్స్లో టైం వాల్యూ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది అనమాట, అది 0 అయిపోతుంది. అంటే సింపుల్గా టైం గడుస్తున్న కొద్దీ దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. రైట్, అయితే ప్రస్తుతానికి నేనేం ఎజంప్షన్ చేసుకుంటున్నానంటే సోమవారం నిఫ్టీ 25,000 దగ్గరే ఉంది, ఇది క్లోజింగ్ టైంలో. మంగళవారం అక్కడే ఉంది, బుధవారం, గురువారం, శుక్రవారం కూడా 25,000 దగ్గరే నిఫ్టీ ఉందనుకుంటున్నాను నేను. ఓకే, ఈ మధ్యలో మారటం ఇవన్నీ జరుగుతాయి కదా, అది కాకుండా ఒక హైపోథెటికల్ ఎజంప్షన్ అనమాట. సో 25,000 దగ్గర నిఫ్టీ ఉంటే ఆ యొక్క కాల్ ఆప్షన్ ఏమవుతుంది, ఎలా డికే అవుతుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఉన్నది ఏమైందంటే 25,000 దగ్గరే ఉంది ఫస్ట్ రోజు. ఇప్పుడు సోమవారం రోజు మనం చూస్తున్నాం 100 రూపీస్ దగ్గర నిఫ్టీ కాల్ ఆప్షన్ అనేది ఉంది. ఆ రోజు గడిచేసరికి, అంటే ఆ రోజు అయిపోయింది, సోమవారం మార్నింగ్ ఓపెన్ అయింది 9:15కి, 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా. డెఫినెట్గా ఒక రోజు అనేది గడిచింది కాబట్టి ఆప్షన్ ప్రీమియం అనేది ఎంత ఉంది, ఇప్పుడు 100 రూపీస్ ఉంది కాబట్టి అది ఎంతో కొంత తగ్గాలి. కానీ అది ఎంత తగ్గుతుంది అనేది ఒకసారి ఊరికే ఒక విజువల్గా చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ రోజు ఒక 2 రూపీస్ తగ్గిందనమాట. ఓకే, అంటే 98కి వచ్చింది, ఇది ప్రైస్. ఓకే, 98కి వచ్చింది. దాని తర్వాత మంగళవారం గడిచింది కదా, దానివల్ల కొంచెం తగ్గుతుంది అనుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోజు 2 రూపాయలు తగ్గింది, రెండో రోజు 3 రూపీస్ తగ్గింది, టోటల్గా మనకి 5 రూపీస్ అనేది తగ్గిపోయింది 2 రోజులు గడిచేసరికి. ఏది మంగళవారం మార్కెట్ క్లోజ్ అయింది కదా, ఆ టైం వచ్చేసరికి 100 రూపాయలు ఉండాల్సింది, ఫస్ట్ రోజు ఏమో 2 రూపాయలు తగ్గిపోయింది, అంటే 98 అయింది. రెండో రోజు ఏమైంది, ఇంకో 3 రూపాయలు తగ్గిపోయి టోటల్గా 5 రూపీస్ అనేది తగ్గిపోయింది. అంటే 100 రూపీస్ దగ్గర ఉండాల్సిన ప్రీమియం ఇప్పుడు 95 రూపీస్ అయింది. ఇక్కడ ఒకటి గమనించారా మనం, ఇక్కడ ఫస్ట్ రోజు ఏమో 2 రూపాయలు తగ్గిపోయింది, రెండో రోజు ఏమో 3 రూపాయలు తగ్గిపోయింది, అంటే ఇది ఒక లీనియర్గా తగ్గదనమాట. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొంచెం స్లోగా తగ్గుతుంది. ఏది ఫస్ట్ అంటే ఇనీషియల్గా మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇక దాని తర్వాత కొంచెం ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇది డికే అనేది. ఇక్కడ చూడండి, వెన్స్డే వచ్చేసరికి మనకి
ఇక్కడ 5 రూపీస్ తగ్గింది. అంటే ఇది ఒక 5 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్. ఓకే, మొత్తం కలిపితే మనకి 10 రూపాయలు తగ్గిపోయింది. చూడండి, ఇక్కడ ఒకటి గమనించారా, బుధవారం రోజుకి ఆ ఒక్క రోజే 5 రూపాయలు తగ్గిపోయింది. అంటే ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది కాబట్టి, ఎప్పుడు మనకి ఫ్రైడే ఎక్స్పైరీ ఉంది, ఈ డికే అనేది కూడా ఫాస్ట్గా వస్తుంది. అయితే ఇది లాస్ట్కి వచ్చేసరికి ఫాస్ట్గా డికే అయింది. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే లాస్ట్ రోజే మనకి 30-40 రూపీస్ కూడా పడిపోద్ది అన్నమాట ఇన్ సింగిల్ డే. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఒక యూనిఫామ్గా తగ్గదు. అంటే మొదటి రోజు 5 రూపీస్, సెకండ్ రోజు 5 రూపీస్, థర్డ్ రోజు 5 రూపీస్ అలా తగ్గదు. ఫస్ట్ రోజు చాలా తక్కువగా ఉంటుంది ప్రీమియం డికే అనేది, సెకండ్ రోజు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, థర్డ్ రోజు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క తీటా డికే అనేది డే టు డే అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఆ డికే అనేది దగ్గరకు వస్తున్న కొద్దీ ఫాస్ట్గా డికే అయిపోతుంది, అంటే తొందరగా కరిగిపోద్ది. అందుకే చాలామంది ఎక్స్పైరీ రోజు సెల్లింగ్ అనేది చేసి ఎక్కువగా గెయిన్స్ అనేది చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఫాస్ట్గా డికే ఉంటుంది. అంటే దీంట్లో మనకి ఎంట్రన్సిక్ వాల్యూ ఉంది, టైం వాల్యూ ఉంది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దాంతో ఏంటంటే దాదాపుగా ఆప్షన్కి సంబంధించిన ఎంట్రన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రన్సిక్ వాల్యూ అండ్ ఆప్షన్స్ తీటా డికే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి రోజు సెల్ చేశాను, నిఫ్టీ లాటు 75 కదా, 2 రూపాయలు తగ్గటం వల్ల నాకు 150 రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ నిఫ్టీ మూవ్ వల్ల రాలేదు, నిఫ్టీ మూవ్ అవ్వాల అనుకుందాం, నిఫ్టీ కదలటం లేదు అనుకుందాం, ఒక ఎజంప్షన్ అనమాట. కానీ నాకు తీటా డికే వల్ల 2 రూపాయలు తగ్గింది కాబట్టి ఆప్షన్ ప్రీమియము నేను సెల్ చేసి ఉండంటే నాకు 150 రూపాయలు అనేది తీటా వల్ల రావడం జరుగుతుంది. అంటే ఒక రకంగా వడ్డీ వస్తుందన్నమాట. ఓకే, సో బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అతను వదిలేసాడు అనుకోండి, ఒక 1 మంత్కో 1 ఇయర్కో ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అట్లాగనే ఆప్షన్ సెల్లర్ ఇక్కడ సెల్ చేశాడు, 2 రూపీస్ ప్రాఫిట్ అని తగ్గింది కదా, అంటే 100లో సెల్ చేశాడు, 98 అయింది, 2 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎక్స్పైరీ రోజు 10 రూపీస్ డికే ఉందనుకోండి, ఆ రోజు సెల్ చేస్తే 750 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఎక్స్పైరీ రోజు గామా బ్లాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి, కొంచెం అడ్వాన్స్ వెర్షన్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా, ఆప్షన్ బయ్యర్కి ఇది శత్రువు, ఎనిమి అని చెప్పేసి. ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ని మీరు కొన్నారు, నిఫ్టీ అక్కడే ఉంది, సెకండ్ రోజు కూడా అక్కడే ఉంది, అయినప్పటికి కూడా 2 రూపాయలు తగ్గడం వల్ల 150 రూపాయలు, అంటే ఒక్కొక్క లాట్కి 150 రూపాయలు తగ్గిపోతుంది. ఏది ఫస్ట్ రోజు. సెకండ్ రోజు అనుకోండి ఇంకొంచెం ఎక్కువైంది. లాస్ట్ రోజు అనుకోండి ఏమీ చేయకుండానే మార్నింగ్ కొన్నాం మనం, సాయంత్రానికి అది కాస్త 750 రూపాయలు లాస్ అయిపోయింది. అది బయ్యర్కి ఎనిమి అనమాట. ఎనీహౌ దీని గురించి ఇక తర్వాత వీడియోస్లో చాలా డెప్త్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఆప్షన్కి సంబంధించిన ఎటువంటి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయానికి మీరు అనేది కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను చూసి దాని మీద ఒక మంచి వీడియో చేస్తాను. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మీ బంధుమిత్రులకు ఉపయోగపడుతుంది అంటే కూడా తప్పకుండా షేర్ చేయండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.